దేవర సినిమా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏం చేసుకున్నారంటే నివృత్తి చేసుకోవాలి. సోషల్ మీడియాని ఆశ్రయిస్తారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తారు. కొంతమంది పని కట్టుకొని నెగెటివ్‌గా చెప్తూ ఉంటారు. అవి చూసి చాలామంది బాధపడ్డారు కూడా. ఏమిటి ఇలా జరుగుతుందని. కాకపోతే ఆ చూసిన ప్రేక్షకులు కూడా అంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఈ వీడియోలు ఇవన్నీ చెత్తాచెదారం చూసిన వాళ్ళు కూడా సినిమా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పడం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు మొదటి రోజే కలెక్షన్ల పోస్టర్ బయటకు వచ్చింది. రెండో రోజు కలెక్షన్ల పోస్టర్ బయటకు వచ్చింది. అక్కడి నుంచి కలెక్షన్ల పోస్టర్లు బయటికి రావట్లా. ఓవర్సీస్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడే అనుమానాలు చెలరేగినాయి. కాకపోతే ఒకసారి సోషల్ మీడియాని చెక్ చేసుకోండి. దేవర బుకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే అక్టోబర్ 2 సెలవు. ఈ సెలవు రోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే మంట మండుతుంది. టికెట్ వాసనే లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడ ఎనీవేర్ ఎనీ సెంటర్ వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ర్యాంపేజ్ అదే విధంగా కొనసాగుతుంది. 500 కోట్ల పోస్టర్ ఈ రోజు రేపు వస్తుంది. మేము అనుకోవటం ఏమిటి అంటే ఈ రోజు నుంచి హాలిడేస్ కాబట్టి ఈ రోజు కలెక్షన్లు ఇవన్నీ కలుపుకొని అంటే ఈ 7 రోజుల కలెక్షన్లు ఈ రోజు 7వ రోజు కాబట్టి ఈ 7 రోజుల కలెక్షన్లు కలుపుకొని పోస్టర్ వస్తుందేమో అని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అయితే మీరు అనొచ్చు, ఒరే ఇది 6వ రోజు కదా 7వ రోజు అంటావేమిటని. ప్రీమియర్స్ తో కలుపుకొని 7వ రోజు గుర్తుపెట్టుకోవాలి. ప్రీమియర్స్ తో కలుపుకొని 7వ రోజు అన్నమాట. అంటే ఈ 7 రోజుల కలెక్షన్లు మొత్తం కలుపుకొని 500 కోట్ల పోస్టర్ బయటకు వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. ఓకే, 500 కోట్లు కాదండి, 470 80 వచ్చింది. నష్టం ఏమిటి? ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది కొన్ని చోట్ల. ఇక మిగిలిన చోట్ల జస్ట్ అడుగు దూరంలో ఉన్నాడు, అయిపోతుంది. అటువంటప్పుడు అఫీషియల్ పోస్టర్ రాలేదు అది ఇది అని ఎందుకు ఈ ట్రోలింగ్స్? అసలు జనాలు ఎలా తయారయ్యారంటే అదిగో తోకంటే ఇదిగో పులి, ఇదే రభస జరుగుతూ ఉంది. ప్రతి సినిమాకి ఇలాగే చేస్తున్నారు అనుకోండి. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులకి ఒక ఇది ఉంటుందన్నమాట. ఏంటి ఒక అబద్ధాన్ని నిజం 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 అని చెప్పాలంటే విసుగొస్తుంది. పాడిందే పాడితే ఎట్లా? పాడకూడదు. ఏదైనా కొత్త రాగం పాడాలి. అటువంటి కొత్త రాగాలు అయితే వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి కుమ్మేస్తుంది దేవర. ఈరోజు మేమనుకోవటం రేపు కానీ ఈరోజు నైట్కి కానీ ఒక అఫీషియల్ పోస్టర్ వస్తుంది. ఆ అఫీషియల్ పోస్టర్లో 470 నుంచి 500 కోట్ల మధ్యన ఉండే పోస్టర్ వస్తుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ 500 కోట్ల పోస్టర్ కూడా రావచ్చు. కాబట్టి అటు ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఎవరు ఎటువంటి అపోహలు భయాలు పెట్టుకోవద్దు. సోషల్ మీడియాని తీసి ఈ చెత్తను తీసి పక్కన పెట్టండి. హాయిగా థియేటర్కి వెళ్ళండి. సెలవులు, దసరా సెలవులు 1000 కోట్ల క్లబ్లో చేరబోతుంది. రాసి పెట్టుకోండి, కన్ఫామ్ అనమాట. చిన్నలు పెద్దలు వృద్ధులు ముక్త కంఠంతో చెబుతున్నారు ఈ సినిమా ఎక్సలెంట్, మార్వెలస్, నభూతో భవిష్యత్ అన్న విధంగా నటించాడు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని అంతా చెప్పుకోవడం మీ అందరికి తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫరక్కులు లేవమ్మా. 1000 కోట్ల క్లబ్లో చేరబోతుంది. చూడండి మీరే.